ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాలు, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రాజెక్టుల్లో నీటి వినియోగం, రేషన్ కార్డులపై కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. యూరియా కొరత లేనుకున్నప్పటికీ కొందరు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని వెల్లడించారు. వాతావరణ శాఖతో సమన్వయం చేసుకుంటూ 3 గంటల ముందుగానే వర్ష సమాచారం ప్రజలకు అందించాలని సూచించారు. కలెక్టర్లు ఖచ్చితంగా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. వర్షాలు కురుస్తున్న వేళ పరిపాలన, జనజీవన ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వానలు, సీజనల్ వ్యాధులు, నీళ్లను ఒడిసి పట్టుకుని అవసరం మేర వినియోగించుకోవడం, యూరియా నిల్వలు, రేషన్ కార్డుల పంపిణీపై కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని విభాగాలు అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వెదర్ ఫోర్కాస్టింగ్ ద్వారా ముందస్తుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. పిడుగుపాటు నష్టాలు నమోదు చేసి బాధితులకు పరిహారం ఇవ్వాలన్నారు. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లిప్తత వహించే అధికారులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వారి కార్యాచరణపై ప్రతిరోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించారు. సాగు పనులు జోరుగా సాగుతున్న వేళ నీటి నిర్వహణతో పాటు ఎరువుల అంశంలోనూ చర్యలు తీసుకోవాలని సీఎం కలెక్టర్లకు ఆదేశించారు. సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్న రేవంత్ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఫర్టిలైజర్ షాపులన్నింటి ముందు స్టాక్ వివరాలు తప్పనిసరిగా బోర్డుపై డిస్ప్లే చేయాలని ఆదేశించారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్ గా డిస్ప్లేలో పెట్టండి. దాంతో నమ్మకం వస్తుంది. మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు. స్టాక్ ఉన్నది, ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పిస్తుంది. 20-25% ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా క్రిమినల్ కేసులు పెట్టండి. ఎవరున్నా కూడా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. సన్నబియ్యం పంపిణీతో రేషన్ షాపులు, కార్డులకు డిమాండ్ పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మనిషికి 6 కిలోలు చొప్పున 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ సూచించారు. రేషన్ కార్డు కానీ రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు. దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు లేవు. అదేదో బ్లాక్ మార్కెట్ లోనో మిల్లర్స్ ఎవరో ఎవరో పోయేది. ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. దాంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 1 కొత్త రేషన్ కార్డులు, 2 ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం, పేర్లు చేర్పించడం, ఇవి ప్రధానమైన అంశాలు. దాదాపుగా 3,12,72,988 మందికి సన్న బియ్యం ఇస్తున్నాము. 96,95,299 కార్డు ఇప్పటి వరకు. ఫ్యూచర్ లో కూడా ఎట్లా ప్రజల అవసరాలు ఉంటే అట్లా కొత్త కార్డు ఇచ్చుకుంటూనే పోతుంటాము. కాబట్టి ఈరోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగింది. దీన్ని ప్రజలకు మెటిక్యులస్ గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లనే. ఈ కలెక్టర్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు లోపల టోటల్ గా వాళ్ళందరితో కూడా మెటిక్యులస్ గా దీన్ని చేయించాలి. ప్రతి కలెక్టర్ ఖాతాలో ₹1,00,00,000 అత్యవసర నిధులు ఉంచాలని సీఎస్ రామకృష్ణరావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.